దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 31వ వచనం. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ మాట చదవంగానే ధ్యానించంగానే హిజ్కియా మహారాజు జ్ఞాపకంలోకి వచ్చారు. ఎందుకనగా తాను కూడా ఆయన యొక్క శాస్త్రములను హత్తుకొని ముందుకు సాగుతూ బ్రతుకుతూ ఉన్నప్పుడు తను యుద్ధ భూమిలోకి ప్రవేశించకుండానే శత్రువు హతం కావడం జరిగింది. మరణకరమైన రోగము రాగా 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకోవడం జరిగింది. దీని యొక్క శాసనం హత్తుకొని దాని ప్రకారంగా జీవిస్తున్నప్పుడు దీని యొక్క కరుణగల హస్తము అతడికి తోడుగా ఉండి శత్రువుపై విజయం ఇవ్వడం జరిగింది, మరణంపై విజయం ఇవ్వడం జరిగింది. అంతేకాక శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా దీని యొక్క శాసనములను హత్తుకొని వారు జీవిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు శత్రువు ఎదుట దేవుడు వారిని సిగ్గుపరచనివ్వలేదు. మరణము గుండములో నుంచి వారిని సజీవులుగా లేపి సింహాసనం ఎక్కించడం జరిగింది. దానియేలు సింహబోన్లో వెళ్ళినప్పుడు శత్రువుల ఎదుట వారిని సిగ్గుపరచనివ్వలేదు దేవుడు. ఎందుకనగా దానియేలు కూడా ఆయన యొక్క శాస్త్రంలో హత్తుకొని జీవించడం జరిగింది. హిజ్కియా రాజు కావచ్చు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు కావచ్చు, దానియేలు కావచ్చు, నేడు నీవు కావచ్చు. ఎవరైతే ఆయన యొక్క శాస్త్రములు హత్తుకొని బ్రతుకుతూ ముందుకు సాగుతారో దేవుడు వారిని సిగ్గుపడనివ్వడు, అలాంటి స్థితులు రానివ్వడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎక్కడైతే అలాంటి పరిస్థితి వస్తూ ఉందో అదే స్థలంలో ఆయన ఘనముగా నిలబెట్టే దేవుడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగునగాక. చక్కని విశ్వాసులను, అభిషిక్తులను, మంచి భక్తిపరులను ఈరోజు ప్రభు మన ముందు పెట్టడం జరిగింది. ప్రియ బిడ్డ, ఈరోజు నీవు కూడా ఆయనకు శాసనం హత్తుకొని జీవిస్తూ ముందుకు పోతా ఉన్నాము. నీ జీవితంలో కూడా కష్టాలు వస్తున్నాయేమో, మరణ పరిస్థితులు వస్తూ ఉన్నామేమో, వ్యాధులు వస్తూ ఉన్నాయేమో, బాధలు వస్తూ ఉన్నాయేమో, నిందలు వస్తూ ఉన్నాయేమో, అవమానములు వస్తూ ఉన్నాయేమో, కరువు ఖడ్గము వాటిల్లుతుందేమో. కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వాటన్నిటి ఎదుట నా దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. ఆమేన్. తన భక్తుల్ని కాచి కాపాడిన దేవుడు, శత్రు ఎదుట ఘనపరచిన దేవుడు, ఇదిగో నిన్ను కూడా నీ శత్రు ఎదుట ఘనపరచబోతా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానము నమ్మి వాగ్దాన ప్రకారం విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తుండగా ఇదిగో నీకు శత్రు ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు ఘనముగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ బిడ్డల ప్రభువు యొక్క వాగ్దానము విని వారి హృదయంలో విశ్వాసం ఉంచి అవునయ్యా శద్రకు, మేషకు, అబేద్నెగోలను, దానియేలును, హిజ్కియా మహారాజును ప్రభువా వారి శత్రుల ఎదుట సిగ్గుపడనివ్వలేదు. వారి ముందు తలగా నిలబెట్టావు, సింహాసనం ఎక్కించావు. నీ ప్రజలు కూడా శత్రు ఎదుట సిగ్గుపడనివ్వకున్నట్లుగా నీ యొక్క వాగ్దానం పట్టుకొని ముందుకు సాగుతుండగా, నీ శాసన పట్టుకు ముందుకు సాగుతుండగా నా తండ్రి వారి తలను పైకి ఎత్తవలసిందిగా ప్రార్థిస్తున్నాము తండ్రి. అద్భుతమైన కార్యం. వారు ఏ కోణాల్లో ప్రభు నష్టపోతున్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, వ్యాధులు ఉన్నారు, బాధలు ఉన్నారు, వాటన్నిటి ఎదుట నా ప్రభు నీ బిడ్డ నిలబెట్టండి తండ్రి. ఎవరైతే తను డబ్బు ఇచ్చి నా తండ్రి మోసపోయి ఉన్నారో తండ్రి వారిని దర్శించండి ప్రభు. విజయమును అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాము నా తండ్రి. బిడ్డ ప్రభు నీ వైపు త్రిప్పుకొని ముందు సాగుచుండగా నా తండ్రి అద్భుతమైన కార్యం జరిగించి తల ఎత్తే వరకు నిలబెట్టి మీరే మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తాను. యేసుని నామంలో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరికి వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్.